అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూత్ర. ఈరోజు మనం 'లెనిన్' మూవీ గురించి మాట్లాడుకుందాం. 'లెనిన్' మూవీ నాకైతే అనిపించింది భయ్యా. ఒక మంచి కమర్షియల్ మూవీ చూసానన్న ఫీలింగ్‌తోనే బయటికొచ్చాను థియేటర్‌లో నుంచి. ఇక డీప్ రివ్యూలోకెళ్ళిపోతే ఈ మూవీలో అఖిల్ పెర్ఫార్మన్స్ చాలా బెటర్‌గా అనిపించింది. ప్రీవియస్ మూవీస్‌తో కంపేర్ చేసుకుంటే. చాలా ఎఫర్ట్స్ పెట్టాడనేది అర్థమైపోతుంది మనం చూస్తూ ఉంటే. డైలాగ్ డెలివరీ గాని, స్లాంగ్ గాని చాలా బాగానే సెట్ అయింది. టీజర్ అండ్ ట్రైలర్ చూసినప్పుడు అఖిల్ బాడీ లాంగ్వేజ్‌కి అండ్ ఆ స్లాంగ్‌కి ఏంటబ్బా సెట్ అవ్వట్లేదు అనుకున్నాను. కానీ మూవీ చూస్తున్నప్పుడు అలాంటి ఫీలింగ్ అస్సలు రాలేదు. క్యారెక్టర్‌లో పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు. హీరోయిన్ భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా బాగా అనిపించింది మూవీలో. తన పెర్ఫార్మన్స్ మంచి బ్యూటీని యాడ్ చేసిందని చెప్పొచ్చు మూవీలో. ఇలా జస్ట్ మెయిన్ లీడ్స్ అనే కాకుండా సైడ్ క్యారెక్టర్స్ కూడా లైక్ శివాజీ గారు, బ్రహ్మాజీ గారు, సునీల్ గారు, గెటప్ సీను వీళ్ళ క్యారెక్టర్స్ కూడా మంచి ఇంపార్టెన్స్‌తో, మంచి పెర్ఫార్మన్స్‌తో ఎంగేజింగ్‌గానే అనిపించింది మూవీ అంతా కూడా. మెయిన్‌గా మూవీ అంతా విలన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలసలు. విలన్ క్యారెక్టర్‌కి ఇచ్చిన ఆ ఎలివేషన్స్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ, నెగెటివ్ రోల్‌ని చాలా స్ట్రాంగ్‌గా చూపించారు మూవీ అంతా కూడా. ఇంకా మంచి ప్లస్ పాయింట్ అంటే మూవీలో ఆ వరల్డ్ బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు. ఆ విలేజ్ సెటప్, జాతర, క్యారెక్టర్స్, డ్రామా ఇదంతా కూడా మంచి సింక్‌లో నడుస్తుంటాయి. మూవీలో ఎన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా గానీ, మూవీ మెయిన్ ప్లాట్‌ని డిస్టర్బ్ చేసే విధంగా ఉండవు. చాలా సింక్‌లో వెళ్తుంటాయి అన్నీ కూడా. బట్ సాంగ్స్ మాత్రం అస్సలు సింక్‌లో ఉండవు. మూవీ డ్రామా వైస్‌గా మంచిగా వెళ్తున్నప్పుడే అన్‌వాంటెడ్‌గా సాంగ్ వస్తుంది. సాంగ్స్ వినడానికి బాగున్నా మూవీలో సాంగ్స్ ప్లేస్‌మెంట్ కరెక్ట్‌గా చేయలేదు. టెక్నికల్‌గా మూవీ చాలా బావుంటుంది. ఆ సినిమాటోగ్రఫీ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్సెస్ కొరియోగ్రఫీ కానివ్వండి, వరల్డ్ బిల్డింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మంచి సింక్‌లో ఉంటాయి. మూవీలో ఇంకో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలంటే అది తమన్ బీజీఎం అని చెప్పొచ్చు. అఖిల్ ఇంట్రడక్షన్ సీన్‌లో, ఇంటర్వెల్‌లో, ప్రీ క్లైమాక్స్‌లో ఇలాంటి క్రూషియల్ సీన్స్‌లో తమన్ బీజీఎం చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ విజువల్‌గా నార్మల్‌గా ఉన్నా తమన్ బీజీఎం వల్ల చాలా ఇంపాక్ట్ ఇచ్చాయి. బీజీఎం అంతా వర్కౌట్ అయినా గానీ సాంగ్స్ అస్సలు వర్కౌట్ కాలేదు మూవీలో. సాంగ్స్ విజువల్‌గా వర్కౌట్ కాలేదు. అండ్ మెయిన్‌గా సాంగ్స్ పెట్టిన ప్లేస్‌మెంట్ మూవీలో అస్సలు సెట్ కాలేదు. మూవీ మంచి ఫ్లోలో వెళ్తున్నప్పుడు సాంగ్స్ చాలా డిస్టర్బ్ చేస్తాయి మధ్యలో వచ్చి. ఇక మూవీ రైటింగ్ అండ్ స్టోరీ వైస్‌గా వెళ్తే, మూవీలో లవ్ స్టోరీ చాలా బాగా రాసుకున్నారు గానీ, ఎగ్జిక్యూషన్‌లో ఎక్కడో మిస్ అయిందన్న ఫీలింగ్ కలుగుతుంది మూవీ చూసినప్పుడు. టూ మెనీ క్యారెక్టర్స్ అండ్ విలేజ్ డ్రామా వల్ల హీరో అండ్ హీరోయిన్ మధ్యలో మంచి కెమిస్ట్రీ మిస్ అయిందనిపిస్తుంది. ఆ లవ్ స్టోరీ బ్యూటీని ఫీల్ అయ్యే లోపే ఏదో మిస్ మ్యాచ్ అయిందన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ మూవీలో జస్ట్ లవ్ స్టోరీ అనే కాకుండా మంచి మంచి ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. మహాభారతంలోని రిఫరెన్సెస్ కానివ్వండి, ఆ టెంపుల్ డ్రామా, ఆ విలేజ్ డ్రామా, జాతర సీక్వెన్సెస్ ఇలా మంచి మంచి ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. స్టోరీ రైటింగ్ వైజ్‌గా అండ్ ఎగ్జిక్యూషన్ వైజ్‌గా చాలా స్ట్రాంగ్‌గా తీశారు. అందుకే ఆ ట్విస్ట్‌లు గానివ్వండి, ఆ ఎమోషన్ గానివ్వండి మంచిగా క్యారీ అవుతాయి. మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా చాలా హైలో వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్‌లో కూడా మంచి ట్విస్ట్ రివీల్ చేస్తారు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయం ఆ ట్విస్ట్‌ని. మళ్ళీ సెకండ్ హాఫ్ స్లోగా పికప్ అవుతున్నా గానీ 20 మినిట్స్ తర్వాత మంచి ఎంగేజింగ్‌గానే వెళ్తుంది మూవీ. మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది అఖిల్ అనే చెప్పుకోవచ్చు. ఈ మూవీ గురించి అఖిల్ తనను తాను బెటర్ చేసుకున్నాడనే చెప్పుకోవచ్చు. మూవీలో బాడీ లాంగ్వేజ్ గాని, స్లాంగ్ గాని, తన క్యారెక్టర్ గాని, మెయిన్‌గా ఆ మాస్ డైలాగ్ డెలివరీ చాలా బాగా సెట్ అయ్యాయి అఖిల్‌కి. ఇన్ని రోజులు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసిన అఖిల్‌కి ఒక మంచి మాస్ మూవీ పడిందనే చెప్పొచ్చు. థియేటర్‌లో చూడొచ్చా మూవీనంటే తప్పకుండా చూడొచ్చు విత్ ఫ్యామిలీ. 'ఐగార్' హిట్ కొట్టాడా లేదా అనేది మాత్రం మీరే చెప్పాలి కామెంట్ సెక్షన్‌లో. దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ 'లెనిన్'. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.